మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆల్ యూపీఐ పేమెంట్స్లలో అంటే ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇలాంటి పేమెంట్స్లలో కలెక్ట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ మనకి ఇంకా కనిపించదు. దాన్ని క్లోజ్ చేయబోతున్నారు. ఎందుకు అంటే ఎక్కువగా ఈ కలెక్ట్ రిక్వెస్ట్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఒక లింక్ పంపించినా, లేదు అంటే మనము ఇంత మనీ పంపించండి అని చెప్పేసి మనం ఒక రిక్వెస్ట్ పంపించగానే వాళ్ళు పిన్ నెంబర్ కొట్టేసేగానే ఇమీడియట్గా అకౌంట్లోకి మనకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా ఇలాంటి ఆప్షన్ను ఉపయోగించి డబ్బులన్నీ కాజేయడం జరుగుతుంది. చాలామంది కూడా డబ్బులు నష్టపోతున్నారు, అనవసరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అన్న ఉద్దేశంతో యూపీఐకి సంబంధించిన వాళ్ళు ఇదంతా కూడా ఉండొద్దు అని చెప్పేసి ఆ ఆప్షన్ని పూర్తిగా ఇక మీదట దాంట్లో తొలగించాలని డిసైడ్ అయిపోయింది. ఇక అక్టోబర్ 1 నుంచి మనకు ఆ కలెక్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి అనే ఆప్షను మనకు అందుబాటులో ఉండదు. మనం అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనము ఏం చేస్తాం, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే మనకు ఐటము మనము ఆర్డర్ పెట్టుకున్నామో అది ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఎక్కడో ఉంటామో వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మేడం మేము వచ్చేసాము, మరి ఏం మరి డబ్బులు అని చెప్పేసారంటే సరే అయిన తర్వాత మేడం నేను ఒక లింక్ పెడతాను, దానికి మీరు డబ్బులు ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత అమౌంట్ మనం ఇవ్వాలనుకుంటున్నామో అంత అమౌంట్ ఆల్రెడీ అక్కడ మనకు వచ్చేస్తుంది. జస్ట్ మనం ఆ లింక్ను ఓపెన్ చేసేసి పిన్ నెంబర్ కొట్టేసామంటే వాళ్ళకి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాంటి ఆప్షన్ ఇక మీదట మనకు కనిపించదు, ఇంకా ఉండదు అన్నట్టు. దానివల్ల ఏమవుతుంది అంటే కొన్ని సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారు, ఫోన్కి లింక్ పెట్టగానే దాన్ని ఓపెన్ చేసి పిన్ కొడితే వెంటనే ఇమీడియట్గా అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం స్వాహా అవుతున్నాయి. ఈ క్రైమ్ అంతా కూడా తగ్గించాలి, సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా ఏ విధంగానైనా సరే వారి ఆటలు సాగకూడదు అన్న ఉద్దేశంతో ఇలాంటి ఆప్షన్ తీసుకొచ్చారన్నట్టు. ఇక మీదట మనం ఎక్కడ రిక్వెస్ట్, ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, హాస్పిటల్స్లలో కానివ్వండి, పెట్రోల్ బంక్స్ దగ్గర కానివ్వండి, ఇలాంటి షాపింగ్ మాల్స్లలో కానివ్వండి, ఆన్లైన్ డెలివరీస్ అప్పుడు కానివ్వండి, ఇలాంటి టైంలలో ఎక్కువగా మనము ఈ కలెక్ట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక మీదట మనం ఎక్కడ కూడా ఈ ఆప్షన్ని యూజ్ చేయడానికి లేదు. ఇంకా అక్టోబర్ 1 నుంచి ఈ సేవ అసలు మనకు అందుబాటులోనే ఉండదు. ఉంటే ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు మాత్రమే ఉంటుందేమో తప్పించి ఇంకా ఆ నెక్స్ట్ మంత్ నుంచి అసలు మనకు ఆప్షన్ ఉండదు అన్నట్టు. దానివల్ల అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవడం అంటే రీసెంట్గా ఒక పర్సన్ మన కర్ణాటకలో చూసుకుంటే ఆ పర్సన్కి ఇలాగే ఒక షాపింగ్ మాల్ నుంచి వెళ్ళి వాళ్ళకు సార్ మీరు ఇందాక వచ్చారు కదా, మీరు పేమెంట్ చేశారు, మీకు ఒక కూపన్ వచ్చింది, ఆ కూపన్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పంపించారు. పంపించిన తర్వాత మరి ఇందులో డబ్బులు ఉన్నాయంటే ఆ కూపన్ ఓపెన్ అవ్వాలంటే మీరు ఇంత అమౌంట్ పే చేయాలి సార్ అని చెప్పేసి అన్నారంట. అనగానే అతను ఏం చేశాడు, మహా అంటే ఎంత ఒక 250 రూపీసే కదా అని చెప్పేసి అతను ఓపెన్ చేసేసి పిన్ కొట్టాడు. కొట్టగానే అందులో అతని అకౌంట్లో ఉన్న 1,32,816 రూపాయలు అవి మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. చూస్తుంటే టక్క 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 మెసేజెస్ వస్తున్నాయంట. అయ్యా ఇదేంటి నా డబ్బులన్నీ పోతున్నాయని చెప్పేసి అన్న తర్వాత ఇమీడియట్గా ఆ షాపింగ్ మాల్ వాళ్ళకి కాల్ చేసేసి అసలు మేము పంపించలేదంటే అసలు మాకు సంబంధమే లేదు, మీరు ఎందుకు అలా చేశారు, ఎందుకని ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారంట. అంటే ఇలాంటివన్నీ కూడా సైబర్వి మనకు తెలియకుండానే కొత్త విధానంలో కొత్తగా ఎంచుకుంటున్నారు. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పేసి మనమే డౌట్ పడేలాగా చాలా వరకు చాలామంది రోజులో ఒక మినిమం 100 మంది కూడా ఈ సైబర్ నేరగాల వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్న వారు కోకొల్లలు ఉన్నారు. కానీ బయటకు వచ్చే కేసులు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. బయటికి రానివి అసలు మనకు తెలియని కూడా తెలియట్లేదు. ఇంకా డబ్బులు పోయినాయి కదా, ఇంకా పోనీలే, ఇంకొకసారి జాగ్రత్త పడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని యూపీఐ సేవలు కూడా ఇప్పుడు ఈ కలెక్ట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ని మొత్తానికి పూర్తిగా తొలగించడం జరిగింది. అక్టోబర్ 1 నుంచి మనకి ఈ ఆప్షన్ అనేది మన యూపీఐ పేమెంట్స్ దాంట్లో కనిపించదు. ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తిగా సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.